శ్రావణ మాసం వచ్చిందంటే చాలు పండగలు, వ్రతాలు, శుభకార్యాలతో సందడే సందడి. నాగపంచమి హిందూ మతంలో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటిగా పరిగణించబడుతుంది. నాగపంచమి పండుగను భారతదేశంలోనే కాదు, పొరుగు దేశమైన నేపాల్తో పాటు హిందూ జనాభా ఉన్న ఇతర దక్షిణాసియా దేశాలలో కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ పండుగ రోజున నాగేంద్రుడిని పూజిస్తారు. శివునికి ప్రీతిపాత్రమైన నాగపంచమి రోజున పాములను పూజిస్తారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పంచమి తిథి నాడు జరుపుకుంటారు. ఈ సంవత్సరం నాగపంచమి పండుగ శుక్రవారం 9 ఆగస్టు 2024న వచ్చింది. నాగపంచమి రోజున పాములను పూజించడం ద్వారా నాగదేవత అనుగ్రహం పొందడమే కాకుండా అనేక రకాల దోషాల నుంచి విముక్తి లభిస్తుందని నమ్మకం. ముఖ్యంగా ఎవరి జాతకంలోనైనా కాలసర్ప దోషముంటే వారికి నాగపంచమి రోజు చాలా ముఖ్యమైనది. కాలసర్ప దోషంతో బాధపడే వ్యక్తులు జీవితంలోని ప్రతిదానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. అంతేకాదు, రాహుకేతువుల వల్ల జీవితంలో ఏదైనా ఇబ్బందులు ఎదురై నాగపంచమి రోజున పాములను పూజించడం వల్ల రాహుకేతువుల చెడు ప్రభావం తగ్గుతుంది. కాలసర్ప దోషం అంటే ఏంటి? జ్యోతిష శాస్త్రంలో అన్ని గ్రహాలు రాహువు, కేతువుల మధ్య ఉన్నప్పుడు దానిని కాలసర్ప దోషంగా పరిగణిస్తారు. విశ్వాసాల ప్రకారం ఈ లోపం వల్ల ప్రజల జీవితాల్లో ఆర్థిక ఇబ్బందులు, వివాహానికి ఆటంకం, సంతానం లేకపోవడం, ఆరోగ్య సంబంధిత సమస్యలు, ఉద్యోగంలో ఇబ్బందులు వంటి అనేక సమస్యలు ఏర్పడతాయి. కాలసర్ప దోషాన్ని నివారణ కోసం నాగపంచమి రోజున ఈ చర్యలు చేయండి. నాగపంచమి రోజున చేయాల్సిన పరిహారాలు. కాలసర్పదోష నివారణకు నాగపంచమి రోజున పాము ఆకారాన్ని తయారు చేసి అభిషేకం చేసి నెయ్యిని సమర్పించండి. దీని తర్వాత నాగరాజుకి సంబంధించిన 12 పేర్లను జపించండి. అనంత, వాసుకి, పద్మనాభ, శేష, కంబల, కర్కోటక, ధృతరాష్ట్ర, అశ్వతర, కాళీయ, శంఖపాల, పింగళ, తక్షకులను తలుచుకొని పూజ చేయండి. హిందూ మతంలో ఆవు పేడను పవిత్రంగా భావిస్తారు. నాగపంచమి రోజున ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవు పేడతో పాము ఆకారం తయారు చేసి పూజించడం వల్ల జాతకంలో కాలసర్ప దోషం కూడా తొలగిపోతుంది. లేదా వెండి పామును కొని దానిని నాగపంచమి రోజున ప్రతిష్ఠించి పూజ చేయండి. అనంతరం ఆ వెండి సర్పాన్ని ప్రవహించే నీటిలో విడిచిపెట్టండి. నాగపంచమి రోజున ఈ పరిహారం చేయడం వల్ల కాలసర్ప దోషం తొలగిపోతుంది. హిందూ మతంలో గాయత్రి మంత్రాన్ని మహామంత్రం అంటారు. ఈ శక్తివంతమైన మంత్రాన్ని జపించడం ద్వారా అన్ని కష్టాలు తొలగిపోతాయి. కాలసర్ప దోషాన్ని తొలగించడానికి నాగపంచమి రోజున నాగదేవత బోలా శంకరుడిని పూజించండి. తరువాత గాయత్రి మంత్రాన్ని జపించండి. ఎవరి జాతకంలోనైనా కాలసర్ప దోషం ఉంటే నాగపంచమి రోజున జంట వెండి పాములను తయారు చేసి పూజించండి. జంట పాములకు పచ్చిపాలతో అభిషేకం చేసి పాలతో చేసిన ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించండి. ఇలా చేయడం వలన కాలసర్ప దోష ప్రభావం గణనీయంగా తగ్గుతుంది. నాగపంచమి రోజున 8 పాములను పూజించే సాంప్రదాయం ఉంది. అయితే పాము దేవుడిని పూజించే ముందు తప్పనిసరిగా శివుడిని పూజించాలి. శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన శివుని మెడలో ఆభరణంగా ఉన్న వాసుకిని పూజించాలి. నాగపంచమి రోజున సముద్రపు ఉప్పు, ఆవు మూత్రంతో కలిసి ఇంటిని శుభ్రం చేసుకోండి. దీని తర్వాత ఇంట్లో గుగ్గిలంతో ధూపం వేయండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం కాలసర్ప దోషం నుంచి బయటపడడానికి నాగపంచమి రోజున నాగదేవత లేదా శివాలయానికి వెళ్లి శుభ్రం చేయండి. అలాగే ఆలయ మెట్లను 10 రోజుల పాటు శుభ్రం చేస్తే కాలసర్ప దోషం నుంచి ఉపశమనం లభిస్తుంది.